సంభావ్యత, దాన్నే ఇంగ్లీష్లో ప్రాబబిలిటీ అంటారు. ఈ ప్రాబబిలిటీ గురించి అధ్యయనం చేద్దాం. ఎప్పుడో జోదరులు జోదం ఆడుతూ ఉండగా ఒక ప్రశ్న ఉద్భవిస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా మొదలైనటువంటి సంభావిత వాదం ఈరోజు విస్తృతమైన అనువర్తనీయత కలిగి, అసలు ప్రాబబిలిటీ అనేది తెలియకపోతే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, లేక ఇంజనీరింగ్ కానీ ఏది కూడా అసాధ్యమయ్యే పరిస్థితులకు వచ్చేసాం. ఏది ఒక ఘటన యొక్క సంభావ్యత కానేరం అంటే 4 ఇచ్చారు ఇక్కడ. వీటిల్లో ఒకటి దేనికి కూడా సంభావిత ప్రాబిలిటీ అయ్యే అవకాశమే లేదుట. అది ఏది అని అడుగుతున్నారు. మనకి ఎప్పుడు కూడా సంభావ్యత అనేది 0కి 1కి మధ్యలో ఉంటుందని, 0 అయితేనేమో అసంభవమైనటువంటి ఘటన అని, 1 అయితేనేమో ఎల్లవేళలా జరిగే ఘటన అని తెలుసు. అంచేత ఇక్కడ ఉన్న వాటిల్లో ఇది రుణం, ఇది 0కి 1కి మధ్య లేదు. అంచేత మన సమస్యకి సమాధానం 2. ఒక కాయిన్ టాస్ చేసామనుకోండి, హెడ్స్ పట్టడానికి కనుక ఈ 0.05 అయితే ఈ కాదు అంటే ఏంటనమాట, టైల్స్ పట్టం అన్నమాట. సో ఈ కాదు ఘటనని ఎఫ్తో సూచిస్తే ఈ యూనియన్ ఎఫ్ సర్వత్రా నిజం కాబట్టి పి ఈ యూనియన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ శూన్య సమితి కాబట్టి పిఈ యూనియన్ ఎఫ్ ఈక్వల్ టు పిఈ ప్లస్ పిఎఫ్. కానీ ఇది 1 అని తెలుసు మనకు. పిఈ 0.05 ప్లస్ పిఎఫ్. therefore పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.95. ఒక పెట్టె యందు 5 ఎరుపు రంగు గల బంతులు, 8 తెలుపు రంగు గల బంతులు, 4 ఆకుపచ్చని రంగు గల బంతులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా పెట్టె నుండి ఒక బంతిని తీస్తే అది తెలుపు రంగు కలిగి ఉండటానికి సంభావ్యత ఎంత? కాబట్టి ప్రాబబిలిటీ ఆ బంతి తెలుపు రంగు కావడానికి ఈజ్ ఈక్వల్ టు సంభావ్యత గణించడానికి సూత్రం ఏంటి అంటే అనుకూల ఘటనలు ఎన్నైతే ఉన్నాయో ఆ సంఖ్య డివైడెడ్ బై మొత్తం ఘటనల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్.
ఫేవరబుల్ అంటే ఏమిటి? తెలుపు రంగు రావడానికి అనుకూలంగా ఎన్ని ఉన్నాయి? 8 బంతులు ఉన్నాయి. ఆ 8లో ఏది వచ్చినా అనుకూలమే మనకు. అంచేత =8 మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి? 5, 8, 13. 13 4 17. 17 బంతులలో ఏదైనా రావచ్చు మనకు. సో మొత్తం ఘటన సంఖ్య 17. కాబట్టి మన కట్టమన్న సంభావ్యత 8/17. ఒకే రకపు పాచికలను దొర్లించగా ఒకే సంఖ్య 3 మీదను కనపడుటకు సంభావ్యతను గణించండి. సంభావ్యతను గణించండి. సో 3 పాచికలు తీసుకున్నాడు. 3 పాచికలు తీసుకుని దొర్లిస్తే ఒక దాని మీద 1 పడవచ్చు, ఒక దాని మీద 4 పడవచ్చు, మరొక దాని మీద 5 పడవచ్చు. మనం అడిగింది ఏమంటే 3 మీద కూడా మొదటి దాని మీద 1 వస్తే అన్నిటి మీద 1 రావాలి, లేక 2 2 2 రావాలి. ఈ విధంగా అనుకూల ఘటనలు 3 1 కావటం, లేక 3 2 కావటం, 3 3 లేక 6 6 6. కాబట్టి అనుకూలమైంది అనమాట 6. వీటి సంఖ్య 6. ఇక మొత్తం ఘటనల సంఖ్య ఇప్పుడు మొదటి పాచిక మీద 1 అయినా కనపడచ్చు, 2 అయినా కనపడచ్చు, 3 అయినా కనపడచ్చు. కాబట్టి మొదటి పాచిక మనకు 6 రకాలుగా దర్శనం ఇవ్వచ్చు. రెండవ పాచిక కూడా 6 రకాలుగా దర్శనం ఇవ్వచ్చు. మూడోది కూడా 6 రకాలుగా దర్శనం ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఈ సంగతి తెలుసు. ఒక పని m రకాలుగాను, వేరే పని n రకాలుగాను చేయగలిగితే 2 పనులు ఏకకాలంలో mn రకాలుగా చేయగలుగుతాము అని. అదేవిధంగా ఇక్కడ 3 పనులు చేయిస్తున్నాం. 3 పాచికలు ఒక్కొక్కటి 6 రకాలుగా ప్రవర్తించవచ్చు. కాబట్టి 6 × 6 × 6. దేర్ఫోర్ ఒకే సంఖ్య 3 పాచికల మీదను కనపడుటకు సంభావ్యత = 6/6 × 6 × 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/36. ఇప్పుడు 3 పాచికలను డొర్లించాడు. ఒక్కొక్క పాచిక 6 రకాలుగా దర్శనం ఇవ్వగలదు మనకు. సో మొదటి పాచిక 6 రకాలు, రెండవది 6, మూడవది 6. ఏకకాలంలో 3ని దొర్లించినప్పుడు అవి 6 × 6 × 6 రకాలుగా పడతారు. వాటిలో ఫేవరబుల్ ఏమిటి? 3 1 పట్టడం అదొకటి, 3 2 పట్టడం, 3 3 పట్టడం, అలాగా 6 వరకు. మొత్తం అవి 6 ఉన్నాయి. కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య 6, మొత్తం ఘటనల సంఖ్య 6 × 6 × 6. సంభావ్యత అనుకూల ఘటనల సంఖ్య మొత్తం ఘటనల సంఖ్య. దట్ ఈజ్ ఈక్వల్ టు 6/6 × 6 × 6. 6 క్యాన్సిల్ అయిపోయి 1/36 ఇట్లా ఉన్నాయి. మొదటి టికెట్ మీద 1 అని రాసింది, తర్వాత దాని మీద 2 అని రాసింది, అలాగా ఆఖరి దాని మీద 21 అని రాసింది. ఆ టికెట్లన్నింటినీ ఓ సంచిలో వేసి
బాగా కలిపేసి 3 యాదృచ్ఛికంగా అంటే బ్లైండ్గా తీస్తే బయటకు వాటి మీద ఉన్న సంఖ్యలు ఏపీలో ఉండటానికి సంభావ్యత ఎంత? ఏపీలో ఉండటం అంటే ఏమిటి? 1, 4, 7 లేకుంటే 2, 10, 18 అలా అంకశ్రేణిలో ఉండటానికి సంభావ్యత కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఏపీ కనుక A-D A+D అనే ఏపీలో అతి చిన్న పదం A-D, అతి పెద్ద పదం A+D అనుకోండి. అంటే D పాజిటివ్. అతి పెద్ద పదం A+D అనుకోండి. అప్పుడు మధ్యపదం ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ చిన్న పదం ప్లస్ పెద్ద పదం. కాబట్టి అతి చిన్న పదం అతి పెద్ద పదం ఆ రెండింటిని యాడ్ చేస్తే అది సరిసంఖ్య రావాలి. సరిసంఖ్య రాకుండా బేస్ సంఖ్య వచ్చిందనుకోండి, అప్పుడు ఏ వచ్చి ఇంటిజర్ అవ్వదు, ఏ వచ్చి పూర్ణాంకం అవ్వదు, భిన్నం అవుతుంది. కానీ మనకు అన్నీ పూర్ణాంకాలే రాశారు టికెట్ల మీద. అంచేత అతి చిన్నది అతి పెద్దది రెండింటినీ కలిపితే మనకు సరిసంఖ్య రావాలి. సరిసంఖ్య వచ్చిందనుకోండి, ఈ మధ్యలో ఏముంది, వాటి మొత్తం సరిసంఖ్య కాబట్టి ఆ దాంట్లో సగం వేసేస్తే మధ్యదాని మీద సరిపోతుంది. కాబట్టి ఆ 3 టికెట్లను తీసుకోవాలి. 3 టికెట్లు మీద ఉన్న అంకెలు ఏపీలో ఉండాలి అన్న 2 తీసుకోవాలి. ఆ రెండింటి మొత్తం సరిసంఖ్య రావాలి అన్న 2 ఒకటే. కాబట్టి ఈ 27 టికెట్లలో నుంచి 2 టికెట్లని అతి చిన్నదాన్ని అతి పెద్దదాన్ని ఎలా తీసుకోవాలి? ఆ రెండింటిని కూడితే సరిసంఖ్య వచ్చేట్టు. అంటే ఏం జరగాలి? ఇది బేసి అయితే ఇది కూడా బేస్ సంఖ్య కావాలి, ఇది సరిసంఖ్య అయితే ఇది కూడా సరిసంఖ్య కావాలి. దేర్ఫోర్ అతి చిన్న అతి పెద్ద పదాల మొత్తం సరిసంఖ్య కావాలి. అనగా 2 సరిసంఖ్యలు కానీ 2 బేసి సంఖ్యలు కానీ కావాలి. ఇప్పుడు 1 నుంచి 21 లోపు సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 2, 4 వగైరా వగైరా 20 వరకు. అంటే 1 2 దగ్గర నుంచి 10 2ల వరకు ఉన్నటువంటి అంకెలు అవి 10. ఒకటి నుండి 21 వరకు 10 సరి సంఖ్యలు ఉన్నాయి. వాటిల్లో రెండింటిని C2 రకాలుగా ఎంచుకోవచ్చు. ఇదే విధంగా బేసి సంఖ్యలకు కూడా మనం ఆలోచిస్తే 1 నుండి 21 వరకు 11 బేసి సంఖ్యలు ఉన్నాయి. వాటిల్లో రెంటిని C2 రకాలుగా ఎంచుకోవచ్చు.
కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య is equal to 10C2 plus 11C2. 10C2 అంటే 10 into 9 by 1 into 2 plus 11 into 10 by 1 into 2. This is equal to 45 plus 55. 100. అనుకూల ఘటనల సంఖ్య 100. మొత్తం ఘటనలో 21లో నుంచి 3 ఎంచుకోవాలి. మొత్తం ఘటనల సంఖ్య is equal to 21C3. 21 into 20 into 19 by 1 into 2 into 3. 7 సార్లు 10 సార్లు. This is equal to 7/19 into 10. ముందు అనుకూల ఘటనలు కట్టాం. అనుకూల ఘటనలు కట్టడమే కష్టం. అనుకూల ఘటనలు అంటే 3 టికెట్లు ఎంచుకోవాలి. 3 టికెట్ల మీద నంబర్స్ ఏపీలో ఉండాలి. అవి A-D A+D అనుకోండి 3 టికెట్ల మీద నంబర్లు. అప్పుడు ఈ ఏ వచ్చి ఈ రెండిటి సమ్ములో సగం కావాలి. ఈ రెండిటి మొత్తంలో సగం కావాలి ఏ. కాబట్టి అంతేకాకుండా అతి చిన్నది అతి పెద్దది కలిపితే సరి సంఖ్య వచ్చేట్టుగా కనుక ఎంచుకుంటే మధ్యపదం ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుంది. కాబట్టి దాని విషయం మనం వదిలేయచ్చు. కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2 అంకెలు ఎంచుకోవాలి. ఎలాగంటే చిన్నది ప్లస్ పెద్దది ఈజ్ ఈక్వల్ టు సరి సంఖ్య అయ్యేట్టుగా. అంటే అయితే 2 బేస్ సంఖ్యలు కావాలి, లేకుంటే 2 సరి సంఖ్యలు కావాలి. దీని నుండి అనుకూల ఘటనల సంఖ్య సరి సంఖ్యలు ఏమో 10 ఉన్నాయి కాబట్టి 10C2 వస్తాయి. అదే 2 బేస్ సంఖ్యలు ఏమో 11C2 రకాలుగా వస్తాయి. కాబట్టి టోటల్ వచ్చి 100 వచ్చింది. ఇక ఇప్పుడు మొత్తం ఘటనల సంఖ్య మొత్తం 21 ఉన్నాయి. 3 ఎంచుకోవాలి అంటే 21C3. అదేమో ఇంత. ఇప్పుడు సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల ఘటనలు 100/, మొత్తం ఘటనలు 133 into 10. మొత్తం పేక మొక్కలు 52 ఉంటాయి. 52లో ఏ అని మార్క్ చేసిన వాటిని ఏస్ అంటారు. అవి 4 ఉంటాయి. కాబట్టి ఏస్ అవడానికి అనుకూల ఘటనల సంఖ్య 4. అంటే డైమండ్స్ ఏస్ కావచ్చు, హార్ట్స్ ఏస్ కావచ్చు, స్పేడ్స్ ఏస్ కావచ్చు, లేదా క్లబ్స్ ఏస్ కావచ్చు. పేక యందు 4 ఏసులు ఉంటాయి కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య 4. పేక యందు మొత్తం కార్లు 52 ఉంటాయి. కాబట్టి మొత్తం ఘటనల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 52. కాబట్టి మనకు కావలసిన సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 4/52. 4 క్యాన్సిల్ చేస్తే వాడాలి, అన్నిటినీ వాడాల్సిందే. 5 అంకెల సంఖ్యలు కావాలి కాబట్టి ఒక్కొక్కసారి వాడాలన్నమాట. అయితే ఫేవరబుల్వి ఎన్ని ఉంటాయి, అనుకూలంగా ఉండేవి ఎన్ని ఉంటాయి అని లెక్కేసేటప్పుడు మనకి 4తో భాగించబడాలి. 4తో భాగించబడాలంటే ఆ చివరి 2 స్థానాల్లోనూ 4తో భాగించబడే అంకె ఉండాలి. అంటే సంఖ్య చివరిలో 12 కానీ
32 కానీ 52 కానీ 24 కానీ ఉంటే అది 4 యొక్క గుణిజం. 4 యొక్క గుణిజం అవుతుంది. చివరిలో 12 ఉండేవి ఎన్ని ఉంటాయి కాబట్టి ఇలాగనమాట. 12 ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఈ ప్లేస్ 3, 4, 5లతో మనం ఇక్కడ మన ఇష్టం వచ్చిన వరుసలో వేసుకోవచ్చు. 3, 4, 5 రూపంలో ఉండే సంఖ్యలు ఈ ప్లేస్ని 3, 4, 5లో ఒక దాంతో నింపచ్చు. దీన్ని 3 రకాలుగా నింపచ్చు. ఇక్కడ ఒకటి వాడేసాం కాబట్టి మిగిలిన రెండిట్లో ఏదైనా ఇక్కడ వేసుకోవచ్చు. కాబట్టి దీన్ని 2 రకాలుగా నింపచ్చు. ఇక మిగిలింది ఇక్కడ వేయాలి కాబట్టి దీన్ని ఒకే రకంగా నింపచ్చు. కాబట్టి 3 × 2 × 1 = 6. ఇదే విధంగా 32 ఇవి కూడా 6. మరలా 52 ఇవి ఒక 6. మరలా 24 52 అంతే 24 ఈ రూపంలో ఉండేవి కూడా ఇవి ఒక 6. సో మొత్తం 24. కాబట్టి అనుకూల ఘటన సంఖ్య 24. ఇక 5 అంకెల్ని మొత్తం ఎన్ని రకాలుగా ప్రతి అంకెను వాడుతూ రాయొచ్చు. కాబట్టి లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో 1, 2, 3, 4, 5లో దేనైనా వాడుకోవచ్చు. కాబట్టి 5 రకాలుగా మొత్తం ఘటనల సంఖ్య = 5 × తర్వాత స్థానం 4 రకాలుగా నింపచ్చు. ఒకటి ఆల్రెడీ వాడేసాం కాబట్టి. ఆ తర్వాత 3, 2, 1. కాబట్టి మనకు కావలసిన సంభావ్యత = అనుకూలం 24 / 5 × 4 × 3 × 2 4, 3, 12, 24 1/5. చూడండి 1, 2, 3, 4, 5 ఈ అంకెలను వాడుతూ 5 అంకెల సంఖ్యను రాస్తే ఆ సంఖ్య 4తో భాగించబడటానికి సంభావ్యత ఎంత? 4తో భాగించబడాలంటే 10ల స్థానంలోనూ 1ల స్థానంలోనూ ఉండే సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య 4తో భాగించబడాలి. కాబట్టి ఇక్కడ ఈ అంకెలతో 24 ఒకటి ఉన్నది, 12 ఉన్నది, 32, 52 ఇవన్నీ కూడా 4తో భాగించబడతాయి. కాబట్టి ఇంకా వేరే రకాలు ఏవి, ఫర్ ఎగ్జాంపుల్ 42 ఉందనుకోండి, 42 2తో భాగించబడుతుంది కానీ 4తో భాగించబడదు. అంచేత అవేవి పనికిరావు. కాబట్టి అనుకూలంగా ఉండేవి ఏమిట్రా అంటే అయితే చివరిలో 1, 2 ఉండాలి, లేకపోతే 3, 2, లేకపోతే 5, 2, లేకపోతే 2, 4. ఇప్పుడు 1, 2 ఉండేవి ఎన్ని ఉంటాయి? ఈ 2 ప్లేసుల్లో ఫిక్స్ అయిపోయాయి 1, 2. ఇక ఈ 3 ప్లేసుల్లో మిగతా 3 అంకెల్ని రాయాలి. దీన్ని 3 రకాలుగా నింపచ్చు. ఇక్కడ ఒకటి వాడేసాం కాబట్టి మిగతా రెండింటిని ఇక్కడ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడిది ఫిక్స్ అయిపోయింది కాబట్టి 3 × 2 × 1. అదేవిధంగా ఇక్కడ ఈసారి కూడా 6, 6, 6 4 6 24 ఏమో అనుకూలం. 24 ఇక 5 అంకెలు వాడాలి, 5 అంకెలు రాయాలి. రాసినప్పుడు లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ 5 రకాలుగా మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. ఆ తర్వాత దాంట్లో 4, ఆ తర్వాత దానిలో 3, తర్వాత స్థానంలో 2, ఆఖరిది ఫిక్స్ అవుతుంది. సో 5 × 4 × 3 × 2 × 1. కాబట్టి సంభావ్యత కావాలంటే ఫేవరబుల్ బై మొత్తం 24/5
5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 24 కొట్టుకుపోయి 1/5 ఆ లెటర్ హెడ్ మీద 3 వేరే వేరే పేజీల మీద ముగ్గురికి జాబులు రాశారు. రాశాక 3 కవర్లు తీసుకొని 3 కవర్ల మీద ముగ్గురి అడ్రస్లు రాశారు. అయితే కవర్లలో ఉత్తరాలను పెట్టేటప్పుడు వాటి వంక చూడకుండా ఎడాపెడా పెట్టేశారు. అలా పెట్టేసినప్పుడు కనీసం ఒక ఉత్తరమైనా తప్పు కవర్లో ఉండటానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఘటనకి సంభావ్యతను కనుక్కోవడం కన్నా పై ఘటనని ఈతో సూచించండి. అంటే కనీసం ఒకటన్నా తప్పుగా పెట్టబట్టడానికి ఆ ఘటనని ఈ ఎంతో సూచిద్దాం. అప్పుడు ఈ డాష్ ఏమవుతుంది? ఈ అంటే కనీసం ఒక ఉత్తరం అన్నా ఒకటి తప్పు దాంట్లోకి వెళ్ళచ్చు, 2 తప్పు వాటిలోకి వెళ్ళచ్చు, 3 తప్పు వాటిలోకి వెళ్ళచ్చు. ఈ డాష్ అంటే ఏమిటి అనగా ఈ యొక్క పూరక ఘటన, కాంప్లిమెంట్ పూరక ఘటన అయితే ఈ డాష్ అంటే ఏమవుతుంది? ఏ ఒక్కటి కూడా తప్పు దాంట్లోకి వెళ్ళకపోవటం అనగా ప్రతి ఉత్తరం సరి అయిన కవర్లో ఉంచబడటం. ఇప్పుడు పిఈ డాష్ కడదాం. పిఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు అనుకూలంగా ఎన్ని రకాలుగా పెట్టచ్చు, ఒకటే రకంగా పెట్టగలం. ఎందుకంటే ప్రతి కవర్లోనూ దానికి చెందాల్సినటువంటి ఉత్తరమే దానిలోకి వెళ్ళాలి కాబట్టి అది ఒకటే రకంగా ఉంటుంది. కాబట్టి అనుకూల ఘటన సంఖ్య 1/. ఇక అన్ని రకాలు మన ఇష్టం వచ్చేది పెట్టేస్తే మొదటి కవర్లో 3 ఉత్తరాల్లో మన ఇష్టం వచ్చిన దాన్ని పెట్టుకోవచ్చు, రెండో కవర్లో మిగతా రెండింటిని మన ఇష్టం వచ్చిన దాన్ని పెట్టుకోవచ్చు, మూడో దాంట్లో మిగిలింది పెట్టడమే. కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇది ఈజ్వల్ 1/6. ఇది పిఈ డాష్. కానీ ఇవి రెండు పూరక ఘటనలు కాబట్టి పిఈ ప్లస్ పిఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. Therefore, PE is equal to 1 minus 1/6. This is equal to 5/6. ఓ సంచి అందు 7 నల్లని 2 తెల్లని బంతులు ఉన్నాయి. వేరే సంచిలో 5 నల్లవి 4 తెల్లవి ఉన్నాయి. ప్రతి సంచి నుండి ఒక్కొక్క బంతి తీసాం. రెండు కూడా తెలుపు రావటానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. సో అనుకూలం లెక్కేద్దాం. ముందు అనుకూలం రావాలంటే మొదటి దానిలోంచి తెల్లది రావాలి, రెండో దాంట్లోంచి కూడా తెల్లటిదే రావాలి. మొదటి దానిలో తెల్లది స్వీకరించడానికి అనుకూలంగా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ రెండింటిలో ఏది వచ్చినా అనుకూలంగా వచ్చినట్టే. రెండో దానిలో తెల్లవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 ఏది వచ్చినా కానీ అనుకూలంగా వచ్చినట్టే. సో మనకి రెండిట్లో నుంచి తెల్లడిదే లాగటానికి అనుకూలంగా ఉండేవి ఇక్కడ 2 రకాలుగా తీసుకోవచ్చు, ఇక్కడ 4 రకాలుగా తీసుకోవచ్చు. ఒక పని 2 రకాలుగా, మరొక పని 4 రకాలుగా చేయిస్తే 2 పనులు ఏకకాలంలో జరగడానికి ఎంఎన్ వేస్ కదా. అందుకని ఇక్కడ 2 into 4 అనుకూల ఘటనల సంఖ్య ఈక్వల్ టు 2 into 4 ఈజ్ ఈక్వల్ టు 8.
ఇక మొత్తం ఘటనల సంఖ్య లెక్కించేటప్పుడు రంగు గురించి ప్రస్తావన అక్కర్లేదు కాబట్టి మొదటి సంచిలో నుంచి 9 ఉన్నాయి వంతులు. ఆ 9లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మొదటి దాంట్లోంచి ఆ పని 9 రకాలుగా చేయగలం. ఇక రెండో దాంట్లో 5 నల్లనివి 4 తెల్లనివి, అక్కడ కూడా 9 ఉన్నాయి. ఆ 9లో ఏదో దాన్ని స్వీకరిస్తున్నాం కాబట్టి 9 × 9 మొత్తం ఘటనల సంఖ్య = 9 × 9. కాబట్టి సంభావ్యత = 8/9 × 9 8/81. 4 ఉన్నాయనాలా 3 ఉన్నాయనాలా? ఐ అనేది 2 సార్లు వచ్చింది కదా అని OAI 3 వోవెల్స్ ఉన్నాయని అనకూడదు. ఎందుకంటే ఏమని అడుగుతున్నాడు, ఇలా ఉన్నాయి, ఇక్కడ ఎక్కడో ఏలు పెట్టమన్నాడు. ఏ అక్షరం మీద నువ్వు వేలు పెట్టావో అది ఓవెలా కాన్సనెంటా అని అడుగుతున్నాడు. ఓవెల్ అవడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. అంచేత మనము ఇక్కడ ఐ 2 సార్లు వస్తే మనము వేలు ఇక్కడైనా పెట్టి ఉండొచ్చు, ఇక్కడైనా పెట్టి ఉండొచ్చు. అంచేత దాన్ని 2 సార్లు కౌంట్ చేసుకోవాల్సిందే. కాబట్టి అనుకూల అవుట్కమ్స్ ఘటనల సంఖ్య = ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1, 2, 3, 4 మొత్తం ఘటనల సంఖ్య మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. 11. కాబట్టి సంభావ్యత = 4/11. ఒక పరీక్ష రాస్తున్నాడు. ఆ పరీక్షలో ర్యాంక్ ఏ వస్తే మంచి ర్యాంక్ వచ్చినాం, బి వస్తే తర్వాత, అత్యధికం అయితే డి. వీటిలో ఏదో ర్యాంక్ రావడానికి, ఒక్కొక్కటి రావడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు. ఏ రావడానికి 0.30, బి రావడానికి 0.35 వగేరా వగేరా ఇచ్చాడు. కనీసం సి రావాలంట. అంటే ఏ వచ్చినా పర్లేదు, బి వచ్చినా పర్లేదు, సి వచ్చినా పర్లేదు, డి మాత్రం రాకూడదు. కాబట్టి దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఇది జరగకపోవడానికి అంటే డి రావడానికి 0.15. 0.15 కాబట్టి ఇది జరగటం అంటే 1 - 0.15 వేస్తే 0.85 వచ్చేస్తుంది. లేదా ఈ 3 యాడ్ చేసుకోవడం. పిఏ లేక బి లేక సి = 0.30 + 0.35 + 0.20 = 0.85. రెండవ పద్ధతి. పిడి = 0.15 కాబట్టి పిఏ లేక బి లేక సి = 1 - 0.15 = 0.85. కాబట్టి మనకు కావాల్సిన సంభావ్యత 0.85. కార్డులు ఉన్నాయి. ఒక కార్డు మీద 1 అని రాసింది, మరో కార్డు మీద 2 అని రాసింది. అలాగా 1, 2, 3 సో 100 వరకు రాసి ఉన్నాయి. దాంట్లోంచి మనం యాదృచ్ఛికంగా అంటే బ్లైండ్గా ఒక కార్డు తీసాం. ఆ కార్డు మీద ఉన్న ఇంకా స్క్వేర్ కావాలట. అంటే ఎలాంటివి కావాలి? 1 కావచ్చు, 1 స్క్వేర్ కాబట్టి. 4 2 స్క్వేర్, మళ్ళీ 9, ఇక 5 అలాంటివి ఏవి స్క్వేర్లు కాదు, అందుకని అవేవి పనికిరావు. కాబట్టి అనుకూలంగా ఉండేవి ఏమిటన్నమాట? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఈ విధంగా అప్ టు 10 స్క్వేర్
ఇవి అనుకూల ఘటనలు. వీటి సంఖ్య 10. 1 స్క్వేర్ దగ్గర నుంచి 10 స్క్వేర్ దాకా మొత్తం 10. ఇక బ్లైండ్గా తీస్తే మొత్తం ఘటనల సంఖ్య 100. కాబట్టి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 10/100, 1/10. కాబట్టి ఇప్పుడు ఆ 100 అట్ల మీద స్క్వేర్లు ఉండాలంటే అయితే 1 స్క్వేర్ ఉండొచ్చు అంటే 1, లేకపోతే 2 స్క్వేర్ ఉండొచ్చు 4, 3 స్క్వేర్ 9, 10 స్క్వేర్ 100. ఇంకా అసలు అంతా అయిపోయింది కాబట్టి ఇంతటితో అయిపోతుంది. కాబట్టి వీటి సంఖ్య 10. కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య ఏమో 10. ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాం అనుకోండి 100లో ఏదైనా రావచ్చు. కాబట్టి మొత్తం ఘటనల సంఖ్య 100. కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు అనుకూలం అంటే 10 మొత్తం 100. 10/100 అంటే 1/10. 3 అంకెలు కూడా సమానంగా ఉండేటువంటి 3 అంకెల సంఖ్యలు ఏమేమిటి? 111 ఒకటి, 222, 333 వగైరా 999. ఇవి 3 అంకెలు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా 3 అంకెలు కూడా సమానం. 3 అంకెల సంఖ్యలలో మూడు అంకెలు సమానం. కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 9. ఇవి 9 ఉన్నాయి కాబట్టి. ఇక అసలు అన్ని ఘటనలు వేస్తే 3 అంకెల సంఖ్యలలో కనిష్టం అతి చిన్నది ఎంత? 100. గరిష్టం 999. 100 నుంచి 999 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి? 900 అంకెలు ఉన్నాయి. Therefore, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 9/900, 1/100. మళ్ళీ చూద్దాం. 3 అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయి? అతి చిన్న 3 అంకెల సంఖ్య 100, అతి పెద్ద 3 అంకెల సంఖ్య 999. 100 నుంచి 999 దాకా ఎన్ని అంకెలు ఉన్నాయి? 900 ఉన్నాయి. కాబట్టి మొత్తం ఘటనల సంఖ్య వచ్చి 900. ఇక అనుకూలమైన లెక్కేద్దాం. అనుకూలమైన వాటిలో అన్ని డిజిట్స్ సమానం కావాలి కాబట్టి అవి అయితే 111, లేకపోతే 222, లేకపోతే 999 కావాలి. వీటి సంఖ్య 9. కాబట్టి మనకు కావాల్సిన సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ 9 అన్ని 900. ఇక్కడ 2 యాదృచ్ఛిక ఘటనలు ఉదాహరణ తర్వాత ఒకటి చేస్తున్నాడు. 2 పర్సులు ఉన్నాయి. వాటిలో దాన్ని బ్లైండ్గా తీసుకున్నాడు. మళ్ళీ ఆ బ్లైండ్గా తీసుకున్న పర్సులో నుంచి బ్లైండ్గా ఒక కాయిన్ బయటికి తీశాడు. తీస్తే అది రాగి నాణ్యం కావటానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. సో 2 పర్సుల్లోని సమంగా సంభావ్యత ఉంటుంది కాబట్టి స్వీకరించడానికి ప్రతి పర్సు ఒక్కొక్క పర్సు ఎంచుకోబడటానికి సంభావ్యత దీనికో హాఫ్, దానికో హాఫ్. ఇక మొదటి పర్సు నుండి
రాగి నాణ్యం ఎంచుకోబడటానికి సంభావ్యత ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 4 రాగి 3 వెండి ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ 4 మొత్తం కలిపి 7 4/7. ఇదే లెక్క రెండో దానికి చేస్తే రెండో పర్సు నుండి రాగి నాణ్యం ఎంచుకోబడటానికి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 6, 2, 8. ఇందులో 6 ఫేవరబుల్ 6/8 అనగా 3/4. ఇప్పుడు ఈ పర్సు ఎంచుకోబడటానికి సంభావ్యత హాఫ్, దానిలో నుంచి రాగి నాణ్యం రావడానికి 4/7. రెండో పర్సు ఎంచుకోబడటానికి సంభావ్యత హాఫ్, దానిలో నుంచి రాగి నాణ్యం రావడానికి 3/4. కాబట్టి మనం అనుకోవాల్సిన సంభావ్యత అనగా యాదృచ్ఛికంగా ఎంచుకోబడ్డ పర్సు నుండి యాదృచ్ఛికంగా ఎంచుకోబడ్డ రాగి నాణ్యం రాగిది అవడానికి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు ½ into 4/7 plus ½ into 3/4 is equal to 2/7 plus 3/8, that is equal to 56, 8 16 plus 21 37/56. మళ్ళీ చూడండి, ఈ సాధన చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ 2 యాదృచ్ఛిక ఘటనలు జరిగాయి. పర్సుని బ్లైండ్గా తీసుకున్నారు, తర్వాత ఆ బ్లైండ్గా తీసుకున్న పర్సులో నుంచి ఒక నాణ్యాన్ని కూడా బ్లైండ్గా తీశారు. ఇప్పుడు ఒక్కొక్క పర్సు అది ఎంచుకోబడ్డానికి సంభావ్యత హాఫ్. ఇక మొదటి పర్సులో 4 రాగి 3 వెండి నాణ్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడ సంభావ్యత వచ్చి 4/7. రెండో దానికి అదేవిధంగా 6/8 అంటే 3/4. ఇప్పుడు మొదటిది ఎంచుకోబడ్డానికేమో హాఫ్, దానిలో నుంచి నాణ్యాన్ని తీస్తే అది రాగిది కావడానికేమో 4/7. కాబట్టి ఏదో దానిలో నుంచి ఏదో నాణ్యం తీస్తే మొదటి దాని కంట్రిబ్యూషన్ ఏమో ½ into 4/7, రెండో దాని కంట్రిబ్యూషన్ ½ into 3/4. సింప్లిఫై చేస్తే 37/56. ప్రాబబిలిటీ యొక్క ప్రాథమిక భావనల్ని కొన్ని సమస్యల ద్వారా పునశ్చరణ చేసుకున్నాం. ఇక్కడ మనం చేసిన సమస్యలన్నింటినీ శ్రద్ధగా ఆకలింపు చేసుకుంటే రేపు ప్రవేశ పరీక్షలో వచ్చే సంభావ్యత మీద వచ్చే ఏ ప్రశ్నలైనా సులభంగా సాధించగలుగుతారు.